నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీలో ఎన్నికల అనంతర హింసపై సిట్ నివేదిక పోలీసుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కారణమని నిర్ధారణ స్థానిక నేతలతో కుమ్మక్కైనట్టు వెల్లడి 33 ఘటనల్లో 1370 మంది నిందితుల గుర్తింపు 124 మందిని అరెస్టు చేశారన్న సిట్ అదనపు సెక్షన్లు జోడించాలని పోలీసులకు సిఫారసు బకాయిల కోసం ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల నిరసన బాట చెల్లించకుంటే ఎల్లుండి నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి లేఖ తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయం తడిసిన ధాన్యం ఎంఎస్పీకి కొనే బాధ్యత కలెక్టర్లకు అప్పగింత కాళేశ్వరం మరమ్మతులపై మంత్రివర్గంలో చర్చ ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని తీర్మానించిన కేబినెట్ ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఛార్జిషీట్లపై ప్రారంభమైన వాదనలు భారాస ఎమ్మెల్సీ కవిత రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగించిన కోర్టు సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన 5వ విడత పోలింగ్ 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన ఓటర్లు హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం గొడవలు జరుగుతాయని తెలిసినా కొందరు పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది స్థానిక నేతలతో కుమ్మక్కైన కొందరు అధికారులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మిన్నకుండిపోయినట్లు గుర్తించింది 2 రోజులు హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపిన సిట్ డీజీపీకి 150 పేజీల నివేదిక సమర్పించింది ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తన నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమర్పించింది ఈసీ ఆదేశాలతో ఏర్పాటైన సిట్ మొత్తం 4 బృందాలుగా విడిపోయి 2 రోజులు దర్యాప్తు చేసి 150 పేజీల నివేదికను రూపొందించింది సిట్ నివేదికలో విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టంగా పేర్కొంది ఎన్నికల రోజు అనంతరం పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాలో 33 హింసాత్మక ఘటనలు మరికొన్ని చిన్న ఘటనలు జరిగాయని పేర్కొంది 33 ఘటనల్లో 1370 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు 124 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు నివేదికలో పొందుపరిచింది మరో 94 మందికి 41A నోటీసులు ఇచ్చారని తెలిపింది మిగిలిన నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని పోలీసులకు సిట్ సూచించింది ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది పల్నాడు జిల్లా నరసరావుపేటలో 10 మాచర్లలో 8 గురజాలలో 4 కేసుల చొప్పున మొత్తం 22 కేసులు నమోదయ్యాయి మొత్తం 581 మంది నిందితులు పాల్గొంటే 274 మందిని పోలీసులు గుర్తించారు 19 మందిని మాత్రమే అరెస్టు చేసినట్లు సిట్ నివేదికలో తేల్చింది 91 మంది నిందితులకు 41A నోటీసులు ఇచ్చారని పేర్కొంది తిరుపతి జిల్లా చంద్రగిరిలో 2 తిరుపతిలో 2 చొప్పున 4 కేసులు నమోదు చేసిన పోలీసులు 61 మంది నిందితులను గుర్తించారు వీరిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారని 47 మందిని అరెస్టు చేయాల్సిందని సిట్ పేర్కొంది అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదయ్యాయని 728 మంది నిందితులు పాల్గొంటే 396 మందిని పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారని పేర్కొంది 91 మందిని మాత్రమే అరెస్టు చేశారని 634 మంది నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని సిట్ నివేదికలో వివరించింది మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగినట్లు తేల్చింది పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 33 హింసాత్మక ప్రవృత్తి ఉన్న కేసులుగా పరిగణించారు ఈ దాడుల్లో కొందరు నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు పాల్గొన్నారని తెలిపారు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందం ఆధారాలను సేకరించడంతో పాటు బాధితుల వ్యక్తులతో మాట్లాడి సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో కొన్ని సెక్షన్లు అదనంగా చేర్చాలని దర్యాప్తు అధికారులకు సిట్ సూచించింది ఇందుకోసం సంబంధిత కోర్టులో మెమో దాఖలు చేయాలని సూచించింది నిందితులను పట్టుకుని సీసీటీవీ వీడియో ఫుటేజీలు డిజిటల్ ఆధారాలను సేకరించడం సహా నిర్ణీత సమయంలోపే ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ సిఫారసు చేసింది క్షేత్రస్థాయి పర్యటనలో వివిధ వర్గాలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపిన సిట్ వాటిని పరిశీలించి వాస్తవాలను ధృవీకరించుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొంది సిట్ సమర్పించిన నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల సంఘానికి పంపారు పల్నాడు జిల్లాలో ఓటింగ్ అంతా తెలుగుదేశం కనుసన్నల్లోనే జరిగిందన్న వైకాపా ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలుగుదేశం నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు
పల్నాడు ఎస్పీకి తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తనపై వైకాపా నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై విచారణ జరిపించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆయన కలిశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణదేవరాయలు కోరారు. తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నిగ్గు తేల్చమని చెప్పాం. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అండ్యూ సహకారాలు మేమేం పోలీసులు తీసుకోలేదు. ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. ఓటమి భయంతో వైకాపా నాయకులు కొత్త కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా నేత రామాల మన్విత్ కృష్ణారెడ్డి సామాజిక మాధ్యమంలో తెలుగుదేశంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు డీఐజీ సెంథిల్ కుమార్కు ఫిర్యాదు చేసినట్లు వర్ల రామయ్య తెలిపారు. మన్విత్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మాట్లాడి అంతా మోసం చేస్తున్నారు. ఇతనే ఆ వ్యక్తి. ఇతని పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి బీసీలకి ఎన్నో చేస్తున్నారు, మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నారు. మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ రద్దు చేస్తాం. ఈ వెధవ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు వీడు. ఇదే విషయాన్ని మేము డిఐజీ లా అండ్ ఆర్డర్ సెంథిల్ కుమార్ గారికి ఇచ్చాం. విన్నాడాయన. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తా, ఎక్కడున్నా లాక్కొచ్చి లోపల పడేస్తానని చెప్పాడు. విశాఖ బర్మా క్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడిలో బాధితుల గొంతు వినిపించిన మీడియాపై కంచర్లపాలెం పోలీసులు కేసు పెట్టడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుపట్టారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోందని అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉమా హెచ్చరించారు. తాడేపల్లి ఆదేశాల మేరకే సీఎస్ నేతృత్వంలో ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని ఉమా కోరారు. ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతా ఉంది. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ ని కూడా మీడియా చూపించింది. ప్రెస్ మీట్ ని లైవ్ లో చూపించినందుకు A1 ఈటీవీ, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులు గొంతు వినిపించకూడదా? అది నేరమా? తిరుపతి జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి సస్పెండ్ అయిన పోలీసుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి డీఎస్పీగా రవి మనోహరచారిని నియమించింది. తిరుపతి ఎస్బీ సిఐగా ఏ విశ్వనాథ చౌదరి, అలిపిరి సిఐగా ఎం రామారావు, తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం వెంకటాద్రిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈసీ అనుమతితో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలకు, విద్యార్థులకు 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం ఉందన్న మంత్రి ఆ మొత్తం తెలంగాణలోనే సేకరిస్తామన్నారు. ఇందుకోసం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల ఆధునికీకరణకు సుమారు 600 కోట్లు కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుందన్న మంత్రి రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఆహ్వానించి సన్మానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు అనుమతి కోసం ఈసీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. రైతన్నలు, రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నలకు తెలియజేస్తున్నాను.
కాళేశ్వరం మరమ్మతులపైన తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 3 డ్యాములపై పరీక్షలు పూర్తయ్యాక ఆ నివేదిక మేరకు పనులు చేయాలని నిర్ణయించింది. అప్పటి వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా తక్కువ ఖర్చుతో తాత్కాలికంగా నీరు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఆ డ్యాము ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని, టెస్టులు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్టులు చేయాలని 3 కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ 3 కంపెనీల్లో ప్రతి డ్యాముకి 2 కంపెనీలతో, అంటే 2 ఒపీనియన్లు తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు భారాస సర్కార్ ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన హరీష్, భారాస ప్రభుత్వం తెలంగాణలో 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు హరీష్ గుర్తు చేశారు. 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవడం ద్వారా వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా మార్చామని వివరించారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహణ లోపంతో మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు. ప్రస్తుతం సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, ప్రజా ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 57.65% పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని 14 సహా మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లదాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ విడతలో ఓటింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు వేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు వేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కుటుంబాలతో కలిసి ముంబైలో ఓటు వేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, క్రికెటర్ అజింక్య, బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సంజయ్ దత్, మనోజ్ బాజ్పేయి, అనిల్ కపూర్, హేమమాలిని తదితరులు ఉత్సాహంగా ఓటు వేశారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పీటీఐ ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు. వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి 100 రోజుల్లో ఏం చేయాలో ఇప్పటికే సలహాలను కోరిన మోదీ ఆ 100 రోజులకు అదనంగా మరో 25 రోజులను కలిపారు. లోక్సభ ఎన్నికలకు స్కెడ్యూల్ రాకముందే తదుపరి ప్రభుత్వంలో అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. 2019లో రెండోసారి గెలిచినప్పుడు తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఈసారి కూడా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు చెల్లించనందునే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు రాసిన లేఖలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ పేర్కొంది. ఈ నెల 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది. ఆగస్టు 2023 నుంచి ఉన్న 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందని లేఖలో వివరించింది. సుదీర్ఘకాలం నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలపాల్సి వస్తుందని ఆసుపత్రుల సంఘం పేర్కొంది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో బాపట్ల, ఏలూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఇసుక ర్యాంపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్ని ఇసుక ర్యాంపులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని రుద్రంకోట, దాచారం, వేలేరు గ్రామాల్లోని ఇసుక ర్యాంపులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులు పరిశీలించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు జాయింట్ కలెక్టర్ శ్రీధర్, చీరాల ఆర్డీఓ, అద్దంకి ఎంఆర్ఓ వెళ్లారు. నదిలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతున్నాయా అని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు వద్ద ఇసుక రీచ్లను కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. కొన్ని ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో సుప్రీంకోర్టుకు నివేదిక అందజేస్తామని కలెక్టర్లు తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసం 6 నెలల్లోనే ప్రజలకు అర్థమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు చెప్పారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందు, కొత్తగూడెంలో కేటీఆర్ పర్యటించారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. భారాస పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన ఉద్యోగాల కల్పనపై తాము సరిగా ప్రచారం చేసుకోలేదన్నారు. విద్యావంతులు పట్టించుకోకపోతే అసలు నేను హామీనే ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచించేయండి. 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటున్నాడు. మీ ఇల్లెందులో ఏమైనా ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకేం తెలియదు, కానీ నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు. మహిళలు అనుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, మగవాళ్ళు ఏమో టికెట్లు కొని తిట్టుకుంటా ఉన్నారు. మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట, విద్యావంతులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదంటాడు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా భాజపా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ప్రధాని మోదీ పాలన మరోసారి కేంద్రంలో ఉండాలనే ఆకాంక్షతోనే అత్యధికంగా ఓట్లు వేశారన్నారు. అదే మాదిరిగా ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపిస్తే 46, 317 జీవోల కారణంగా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. బీఆర్ఎస్ కోటేస్తే అది మురిగిపోయినట్టే. 5 నెలల కింద గెలిపిస్తే ఆ ముగ్గురు ఇప్పటికే వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతారో తెలుస్తలేదు. జూన్ 4 రిజల్ట్స్ తర్వాత ఎంతమంది ఆ పార్టీలు ఉంటారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే మేధావులు అందరూ ఆలోచించి, విద్యావంతులు ఆలోచించి ఈసారి ఓటు వేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో పూర్తి కావడంతో ఆమెను అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. సిబిఐ, ఈడీ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా కవిత రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగించారు. ఇదే కేసులో కవిత సహా 4గురిపై ఈడీ వేసిన ఛార్జిషీట్లపై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. తొలుత 5గురు నిందితులు కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ పాత్రలపై ఆధారాలు, వివరాలు పొందుపరిచినట్లు ఈడీ తెలిపింది. తర్వాత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధం కాగా కవిత మినహా మిగతా 4గురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. ఈ మేరకు ప్రిన్స్ కుమార్ పాత్రపై వాదనలు ప్రారంభించిన ఈడీ 100 కోట్ల రూపాయల అక్రమ మళ్లింపులో అతడు కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. హవాలా ఆపరేటర్ ఆర్ కాంతికుమార్ ద్వారా 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్కు అందినట్లు తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నెంబర్లు వాడినట్లు వెల్లడించింది. ఆ 3 నెంబర్లు ఎవరి పేరున ఉన్నాయని ప్రశ్నించిన జడ్జి వివరాలు ఇవ్వాలని సూచించారు. మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బు తరలించడంలో కీలకంగా వ్యవహరించాడన్న ఈడీ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. అనంతరం విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి 200 కోట్లు దండుకుని హైదరాబాద్ హ్యాబిట్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేటు సంస్థ బిచానా ఎత్తేసింది. మొత్తం 517 మంది నుంచి 200 కోట్లు వసూలు చేసిన సంస్థ బిచానా ఎత్తేయడంతో బాధితులు బషీర్బాగ్లోని సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ సహకార్ ఎపెక్స్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిని మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు ఉద్యోగులు మోసపోయామని బాధితులు తెలిపారు. అధిక వడ్డీలు వస్తాయని ఆమె భర్త నేతాజీకి చెందిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేయించారని చెప్పారు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ మూతపడి ఉందని బాధితులు వాపోయారు. డిపాజిట్లు చేయించిన అధికారిని ఆమె భర్త జాడ తెలియక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. రైసీతో పాటు అదే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్దుల్లాహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతి సహా అధికారులు మరణించినట్లు IRNA ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలాన్ని గుర్తించిన వెంటనే ఇరాన్ త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులోని ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కాగా ఆ ప్రాంతమంతా కాలిపోయిందని తెలిపింది. ఈ దుర్ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఇబ్రహీం రైసీ మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామన్నారు. అటు ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్షర్ను నియమిస్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైసీ మరణం ప్రమాదవశాత్తు సంభవించలేదనే వాదన సామాజిక మాధ్యమాల్లో మొదలైంది. ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశానికి శత్రువైన ఇజ్రాయిల్ హస్తం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ పాత్ర ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇందుకు గత నెలలో 2 దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఉదాహరణగా చూపుతున్నారు. ఇరాన్ సహా అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర మొసాద్ సొంతమని కొందరు నెటిజన్లు చెప్పారు. ఇరాన్లో అనేక మంది అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయిల్ హత్య చేసిన దాఖలాలు ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. అయితే ఓ దేశ అధ్యక్షుడిని హత్య చేసే సాహసం ఇజ్రాయిల్ చేయకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అలా చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందనే వాదన కూడా ఉంది. ఈ ప్రచారం మధ్య రైసీ మరణం వెనుక తమ ప్రమేయం లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. అమెరికా కూడా రైసీ మరణం వెనుక కుట్ర కోణాలకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొంది. ఛత్తీస్గఢ్ కవర్దా ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మహిళలు సహా 18 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. స్థానిక బైగా గిరిజన తెగకు చెందిన వారు టెండు ఆకులను తెంపుకొని వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న మినీ గూడ్స్ వాహనం ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. నియంత్రణ కోల్పోయిన వాహనం 20 అడుగుల లోతైన లోయలో పడినట్లు చెప్పారు. ఈ సమాచారం అందిన వెంటనే సహాయ చర్యలు చేపట్టిన అధికారులు క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.